గ్రాడ్యుయేషన్ సెరమనీకి ఆత్మీయ అతిథులు విచ్చేసిన వైవి ప్రేమ్సాగర్, బిషప్ ఎం శామ్యుల్, రేవాయం రత్నాకర్, డి నెహమ్యురాజు, యేసుదాసు, బిషప్ మాదాపూర్ శాంసన్ పురుషోత్తం దాస్, లంక వదని లూక్, మందడి ప్రభుదాస్, కన్నెపోగు రవికుమార్, వాక్యోపదేశకులు ప్రశాంత్, బెంజమన్, డి సురేష్ బాబు, అతిథులు, అధికారులు, మిత్రులు, శ్రేయభిలాషులు అందరూ విచ్చేసి జయప్రదం చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి, బిగ్గరగా గట్టిగా చప్పట్లు. ఓకే, థ్యాంక్ యూ నాన్న. రండి, మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి పిల్లల గురించి. హలో వెనక్కి వెళ్ళు. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. అందరం కూర్చుందాం. మనమందరం నుంచి ఈ ఒలివ బైబిల్ కాలేజ్ ద్వారా అనేక మందిని పాస్టర్స్గా నియమించి అభిషేకించి సమాజంలో అనేక కుటుంబాలను చైతన్యపరచడానికి, భక్తి మార్గంలో నడిపించడానికి మరి ఈ యొక్క బైబిల్ కాలేజ్ ద్వారా మరి డైరెక్టర్ మోజెస్ గారు చేస్తున్న పరిచర్యను దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగునగాక. మరి నేటి దినాన్ని, మరి డిసెంబర్ 11వ దినాన్ని బోరుబండ్లో ఉన్నటువంటి ఒలివ బైబిల్ కాలేజ్, ఇంటర్నేషనల్ బైబిల్ కాలేజ్ నందు ఈరోజు మరి ఆర్డినేషన్ తీసుకోవడానికి అనేక మంది సిద్ధపడ్డారు.
మరి ముఖ్యంగా కాకినాడ జిల్లా నుంచి దైవ సేవకులుగా మేము కూడా రావడం జరిగింది. మరి గతించిన 10 సంవత్సరాలుగా ప్రియా దైవజనులు రెవరెండ్ డాక్టర్ మోజసయ్య గారు, అదేవిధంగా దీవెనమ్మ గారి ద్వారా ఈ బైబిల్ కాలేజ్ నిర్వహించబడుతుంది. ఎంతగానో సందర్శిస్తూ ఈ 10 సంవత్సరాలు కూడా అనేక మందిని వారు మరి ఆర్డినేషన్ ఇస్తూ అనేక మంది చోట్లకి మరి పంపబడి వారి ద్వారా అనేక మంది రక్షించడానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికి ఎంతగానో వందనము చెల్లిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు జరుగుతున్న కార్యక్రమం అంతా కూడా మరి దేవుడు ఘనంగా జరిపించేలాగున ఈరోజు ఆర్డినేషన్ తీసుకుంటున్న వారిని దేవుడిని బలపరిచి స్థిరపరిచి వారు వెళ్ళి అనేక మంది ప్రాంతాలకు సువార్త ప్రకటించి అనేక మందిని రక్షణ నడిపించేలాగున ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా రానున్న దినాల్లో కూడా ఇక ఒలీవల ప్రార్థన మినిస్ట్రీస్ను బైబిల్ కాలేజీని దేవుడు బహుగా దీవించాలని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుని మహిమ కలుగును గాక. బైబిల్ కాలేజ్ నుంచి కొంతమంది ఆర్డినేషన్ తీసుకొని గ్రాడ్యుయేషన్ సర్వీస్ తీసుకొని వారు గొప్ప సేవ చేసి అనేకులకు సంఘాలు లేని వారికి సంఘాలను స్థాపించి ఇంకా అనేకమైన రకాలుగా నేను సహాయం చేయడానికి ఒలివల ఇంటర్నేషనల్ బైబిల్ కాలేజ్ ముందుకు వస్తామని నేటి కాలంలో మన మధ్యలో ఉన్న ఈ సేవలను ఈరోజు పట్టబడుతున్నారు. ఏర్పాటు చేస్తున్నాను. మళ్ళీ గర్భములో ఆయన ఏర్పాటు పట్టి పరిచయం జరిగించుకోమని వాళ్ళ బైబిల్ కాలేజీని బట్టి ఆయన మీ దాసుని అనేక మందిని
ఒలివల ఇంటర్నేషనల్ బైబిల్ కాలేజ్ ఆర్డినేషన్ ప్రోగ్రామ్కి రావడం జరిగింది. ఇది గత 10 సంవత్సరాలుగా అనేకులకు సేవలో తర్ఫీదునిస్తూ అనేకుల్ని వాక్యము ద్వారా అనేక మంది ప్రొఫెసర్ల ద్వారా వారికి వాక్యం నిరూపించి అనేకల్ని సేవకు పరిచయం చేస్తూ దేవుని సేవలో ముందుకు సాగడానికి ఒలివల ఇంటర్నేషనల్ బైబిల్ కాలేజ్ ఎంతో కృషి చేస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు అనేకం జరగాలి. అదే కాకుండా మందిర నిర్మాణంలో కూడా అనేకులకు ఇక్కడ చుట్టుపక్కల వారికి కూడా సువార్తను ప్రకటిస్తూ అనేకులకి రక్షణలో నడిపిస్తున్నారు. దైవజనులు, ఫౌండర్ అండ్ చైర్మన్. నేను షేక్పేట్ నుంచి వచ్చాను. షేక్పేట్ డివిజన్ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాను. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. అనేకులకు కూడా ఈ విధంగా ఆర్డినేషన్ ప్రోగ్రామే కాకుండా అనేకులకి దేవుని యొక్క సువార్తను కూడా పరిచయం చేస్తూ అనేక సేవా కార్యక్రమాలలో పాస్టర్ మోజస్ గారు ముందుకు సాగుతూ ఉన్నారు. ఇలాగే అనేక కార్యక్రమాలు జరగాలని ఆశిస్తూ దేవుని కోరుకుంటున్నాను. కాలేజ్ డైరెక్టర్గా ఈ దినకాలము నేను 10 సంవత్సరాల క్రితము ప్రారంభమైన ఈ ఒలివల ఇంటర్నేషనల్ బైబిల్ కాలేజు 2024 సంవత్సరం వరకు మేము వేగముగా అనేకమైన స్థలాల్లో మందిరం కట్టించడము, అనేకులకు సహాయం చేయడము, అనేకులకు ఒక మంచి ఉపకారము చేయడానికి దేవుడు మా ప్రేరేపణ బట్టి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఈరోజు ప్రారంభమైన ఒలివల ఇంటర్నేషనల్ బైబిల్ కాలేజు అంచెలంచెలుగా అభివృద్ధిని కలుగజేసి అంచెలంచెలుగాను విస్తరింపబడుచున్న ఈ ఒలివల ఇంటర్నేషనల్ బైబిల్ కాలేజు యొక్క దీవెనమ్మ గారి ద్వారా అలానే మోజస్ పాస్టర్ గారి ద్వారా మేము ప్రారంభమై ప్రభు యొక్క దర్శనాన్ని బట్టి మాలుమూల గ్రామంలో సువార్త చేయడానికి ఇలాంటి బైబిల్ కాలేజు ఆర్డినేషన్ ఇచ్చి 1 సంవత్సరం పాటు వారు ఇక్కడ ఉండి నేర్చుకున్న తర్వాత వారు ప్రభు సేవ కొరకు వెళ్ళిన తర్వాత వారు మందిరం కట్టి వారి కొరకు మేము ప్రార్థనలు ఉపవాసాలు ఉన్నప్పుడు కూడా మేము వెళ్ళి వారిని బలపరచడం జరుగుతూ ఉంటుంది. కనుక ఇలాంటి యొక్క పరిచర్యలో ఒలివల ఇంటర్నేషనల్ బైబిల్ కాలేజు అనుదినము సేవలో జరిగిస్తున్నామని మేము ముఖ్యంగా అందరికీ తెలియజేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.